డీటెయిల్స్ చూస్తే సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో రేషన్ కార్డు, కళ్యాణ లక్ష్మి, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, కాటమయ్య రక్షణ కవచాలను పంపిణీ చేశారు. ఇటీవలే కోహెడ మండలంలో 35 మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్ పంపిణీ చేశారు. స్టీల్ బ్యాంక్ అందరూ వాడాలని, ప్లాస్టిక్లో వేడి అన్నం తినడం వల్ల విషం తిన్నట్టే అవుతుందన్నారు. ప్లాస్టిక్ వాడకంలో క్యాన్సర్, గర్భసంచి, డయాలసిస్, ఇతర వ్యాధులు వస్తున్నాయని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక ఉచితంగా ఇస్తున్నామని దాన్ని ఎవరూ అడ్డుకోరన్నారు. వరం కావాలన్నా అధికారులకు చెప్పి పోసుకోవాలని సూచించారు. గ్రామాల్లో పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని, అలా పంపిస్తే ఆ స్కూల్ను ప్రైవేటుకు మించి అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. అంటే ఆడబిడ్డ సొమ్ము తినద్దు. ఇవాళ కొట్లాడుకుంటారు పంచాయతీలు, కథ గుర్తుకొని ఇవన్నీ పంచాయతీలు నిజంగా చెప్తున్నారు. అందుకే మా ప్రభుత్వం మీకు సోలార్ ఇస్తుంది, అన్నపూర్ణ ఇందిరమ్మ క్యాంటీన్లు ఇస్తుంది, పెట్రోల్ బంకులు ఇస్తుంది, బస్సులు ఇస్తా ఉన్నాం. అనేక రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీంతో పాటుగా ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు వస్తున్నాయి, కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా ఇస్తా ఉన్నాం. వడ్డీ లేని రుణాలు 10 ఏళ్ళు రాలే. ఇలా వడ్డీ లేని రుణం కింద 45 లక్షలు తక్కువ వచ్చింది. పక్కన నిన్న చిగురుమాడు ఇచ్చిన 1,20,00,000 కోటి రూపాయల చిల్లర మీకు వడ్డీ లేని రుణాల కింద ప్రభుత్వం మీకు ఆ వడ్డీని కడతా ఉంది, మీ బ్యాంకులలో జమ అయింది. ఇట్లా అన్ని రకాల మహిళలు ఇల్లు బాగుంటే అందరూ బాగుంటారు. నేను ఇంకొకటి కూడా కోరుతాను, ఒక మాట చెప్పిన కలెక్టర్ గారు ముందు చెప్తాను. మళ్ళా ఏ ఊర్లోనన్నా గవర్నమెంట్ స్కూల్ ఉండి ఆ ఊరికి ప్రైవేట్ బస్సు రానియకుండా ఆ పిల్లలందరినీ గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే ఆ పల్లె ఉన్న ప్రతి టీచర్ను సన్మానం చేసి ఆ ఊరిలో టీచర్లు మొత్తం మంది ఉండదని చేసిన ఒకటైతే ఆ ఊరికి కోరుకున్న 5 పనులు గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిపోయారు. ఇటు ఆరోగ్యమైన చూడాలని స్టీల్ ఇస్తున్నాం, ఇందిరా మిల్లు ఇస్తున్నాం, కరెంటు ఫ్రీ ఇస్తున్నాం, బస్సులు రావడానికి ఫ్రీ ఇస్తున్నాం. ఇంకా రేపు పొద్దున 200 కోట్ల రూపాయలతోటి ఇప్పుడే చంద్రపల్లి ఇంటిగ్రేటెడ్ హాస్టల్